పేరే? నా పేరు రాముడు. రాములు. ఎంతుంది భూమి? నాకు 3-4 ఎకరాలు ఉండేసి 3-4 ఎకరాలు. ఇక ఇప్పుడు మధ్యన భూ రోడ్డు పోతుంది. ఆ రోడ్డు చేస్తే మాకు భూమి పట్ట కాదు మళ్ళీ. హ్మ్. మా పట్ట కావాలి, రోడ్డు ఇవ్వాలి. హ్మ్. మా పేరు ఎక్సెల్ ఇలా 7 సంవత్సరాలే హ్మ్. ఆలైన తీసేసిండు. హ్మ్. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏమైనా కాపులతో తీద్దామన్నా లేదు, ఏది లేదు. హ్మ్. మరి ఆయన వచ్చిర్రు కదా, ఈ మంత్రులు వచ్చిర్రు. ఇప్పుడు అంటే అప్పుడు మంత్రులు కాలేదు కదా. అప్పుడు ఇప్పుడు మంత్రులు నాయకులందరూ వచ్చిర్రు, వచ్చిర్రు. ఆ! మా భూమిని నడవకలే పోయిర్రు. హ్మ్. దిగబడితే కూడా మా తరి పొలం చూసుకుంటూ పోయిర్రు వాళ్ళు. ఆ! ఆ, నడుచుకుంటూ పోయిర్రు పొలాలకి. పొలాలు తీసుకుంటూ పోయిర్రు. ఆ! ఇప్పుడేమో ఈ పని చేస్తున్నారు. ఆ! ఆ నడిచిన మరి పొలాలు గుంజుకుంటారు ఇప్పుడు. ఆ, ఆ! ఇక మా పొలాలు మరి మీరు ఏం ఆలైన చేసి బతకాలి? ఉన్న భూమి అంతా కూడా. అదే మా పొలాలు ఆలైన ఎక్కాలి, ఆ! మేము రోడ్డు పెట్టాలి. ఆ! అప్పటిదాకా మేము రోడ్డు మాత్రం ఇవ్వం. ఆ! ఓకే, ఆ, ధన్యవాదాలండి. ఒక్క రోడ్ నిమిషం సార్ ప్లీజ్. రోడ్ మా ఇచ్చేస్తే మాకు మీటింగ్ ని పొలం పోదు. కొనసాగించండి. మీరు దయచేసి మీరు రోడ్ డిస్టర్బ్ చేయొద్దు ఇస్తాం ప్లీజ్. మా పొలం సార్ పక్క వెళ్ళిపోతుంది. నుంచి తీసుకోండి బైక్స్. అది ఇక్కడ మా ఎదురుగుండా సంగతి. వద్దండి, మరి ఏమనుకోవద్దు దయచేసి. ఆ? మరి ఎట్లా ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి ఏమో అసలు దీని గురించి నెక్స్ట్ పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి మా నానక్ పొలం, నుంచి మీ పొలం వాళ్ళు కోట్లో పెట్టినాం, పొలం మాట్లాడు. కోట్ల డబ్బు నానక్ నగర్ తీసుకొని నుంచి మేము చైతన్య మేము కోట్లకు పోలే, హ్మ్. పోయిన వాళ్ళు పోయినరు, హ్మ్. మేము మాత్రం పోలే. మేము ఒక 4 ఎకరాలు ఎంతో బాధపడి సంపాదించినాం. హ్మ్. అప్పుడు పైసలు దొరకలేదు, పైసలు దొరకకపోతే ఎంతో బాధపడి సంపాదించి మా తల్లిదండ్రులు అప్పు అయితే మా కొడుకు కూడా, చిన్న కొడుకు వాళ్ళ రోడ్డు మీద వాళ్ళు వచ్చి వాళ్ళు సంపాదించుకున్నాడు. మీకు సంబంధించిన మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్ అయ్యిండు, పదవులు వచ్చినాయి. ఎందుకు పట్టించుకోవట్లేడు మిమ్మల్ని? ఇప్పుడు ఆ రోజు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మా దగ్గరకు వచ్చారు. వచ్చి అక్కడ మేము ఏ ధర్నా చేస్తే, ఎలాంటి మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వచ్చి మా చుట్టూ తిరుగుతూ ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పర్ఫెక్ట్ గా వాళ్ళు పొందుపరిచాలో అప్పుడు ఉన్నటువంటి హామీలు మొత్తం, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మొత్తం ఈ రోజు నెరవేర్చకుండా అక్కడ రైతుల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇందిరా పార్క్ దాకా రైతులను రప్పించారు. అంటే వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఈ విడ్డూరమైన ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా గొడ్డుకు ఇప్పుడు చాలా వరకు రైతు రైతు ఏడ్చినా గొడ్డు ఏడ్చినా రాజ్యం అనేది బాగుపడదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే 2500 ఎకరాలు అక్కడ మిగిలిన భూమి, కోట్ల ఉన్న భూమిని ఆన్లైన్ లెక్కించి వాళ్లకు ప్రభుత్వం పరమైన హక్కులను కల్పించాలని మనం ఈ రోజు ఇక్కడ ధర్నా పెట్టడం జరిగింది. అప్పుడు ఇచ్చిన హామీలనే మేము ఏదైతే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు, ఫార్మాసిటీ రద్దు చేయకపోగా ఫ్యూచర్ సిటీ పెట్టారు. జీవో 31 రద్దు చేస్తామన్నారు, జీవో 31 రద్దు చేయలేదు. 2013 చట్ట ప్రకారం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు వీళ్ళు డిమాండ్ చేశారు. ఆ 2013 చట్టానికి వీళ్ళు అమలు చేయకుండా ఈ రోజు చాలా పాసికాకంగా ప్రజల మీద, ఈ రైతుల మీద పడి చాలా ఘోరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ కూడా పంట భూములేనా, పండేటియేనా? అక్కడ మంచి పచ్చని పొలాలు, అక్కడ చాలా వరకు పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు నేను డిగ్రీ చదివినా నాకు ఉద్యోగం రాలేదు. నేను ఒక 4 బలరని అక్కడ ఫామ్ పెట్టుకొని నేను ఒక 30 నుంచి 40 వేల దాకా సంపాదన వస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో లగచర్ల విషయంలో మీరు చూసిండ్రు, ఆ భూసేకరణ విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తించిండ్రు. ఆ రోజు దాడులు జరిగినాయి, ఊరు మొత్తం నిర్బంధం చేసిండ్రు పోలీసులను పెట్టి. మరి ఆ రకంగా మీరు ఇంకా మొండికేస్తే మరి అట్లనే అయితే ఏంది పరిస్థితి? అదే రకంగా జరుగుతుంది. ఇప్పటికీ మా ఊర్లో మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే మా ఊర్లో చాలా వరకు పోలీసులు మొత్తం వివరించి అక్కడ బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి పని చేపిస్తారు. ఏదైతే కోట్ల స్టే ఉన్న భూములు గిట్ట తీసుకోము, మాకు సంబంధం లేదన్న ఈ ప్రభుత్వం కోట్ల స్టే ఉన్న భూములను గిట్ట ఈ రోజు నిర్దాక్షిణ్యంగా గుంజుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసినారా? ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళు వచ్చిన ఆ ఫోటోలు ఇటు ఉన్నాయి కదా, ఆ ఫోటోలో దిగిన వాళ్ళందరికీ మేము మెమోరాండాలు ఇచ్చినాం. మా ప్రాంతాన్ని రక్షించమని వేడుకున్నా కానీ వాళ్ళు పదవుల వరకే పరిమితమైంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అయితే విఫలమైరు అని చెప్పేసి మేము ఈ రోజు తెలియజేస్తున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నాం ఫైనల్ గా దీని గురించి? అంతకుముందు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి మాటలు విన్నారు, మేము భూసేకరణ కేవలం తొండలు గుడ్డు పెట్టిన భూములే తీసుకుంటాం అని చెప్పి మాట్లాడింది. మరి మీ భూములు తొండలు గుడ్లు పెట్టేటియా, పంటలు పండేటియా, ఏంది అసలు?
ఇప్పుడు మా భూముల దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు ఆ రోజు, ఆయన ఏదైతే రావిరాలలో మీటింగ్ పెట్టి రోజు ఇక్కడ పందికొక్కులు లేక అప్పుడున్న మా ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి గారు తీసుకుంటారు భూములు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ రోజు అదే పందికొక్కు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అక్కడ తొండలు వంతున్నాయా, అక్కడ పాడి పరిశ్రమ వంతుందా, పంటలు వంతున్నాయా, ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆయన రోజు విజిటింగ్ చేస్తుండో, అక్కడ విజిటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పాడి పంటలు ఉన్నాయా ఏమున్నాయని ఆయనకు తెలుసు. కాబట్టి మేము చెప్పేది ఒకటే డిమాండ్, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2500 ఎకరాలు ఆన్లైన్ లెక్కించాలి. మా భూములు అక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీని రద్దు చేసి జీవో 31ని రద్దు చేసి మా భూములు మాకు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.